హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్ర చూసినట్లయితే ఎన్నడూ లేని విధంగా ఇప్పటికీ చర్చలో ఉన్నటువంటి కేసుల్లో లేని విధంగా అత్యంత సంచలనం సృష్టిస్తున్న కేసు ఏదైనా ఉంది అనుకుంటే అది ఫోన్ ట్యాపింగ్ కేసు. మరి ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది రోజుకొక మలుపు తిరగడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈ రోజు ఒక కొత్త పరిణామం అయితే చోటు చేసుకుంది. మరి దానికి సంబంధించి ఒకసారి వీడియోలో చూద్దాం. గత కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్న కేసు ఏదైనా ఉంది అంటే అది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కేటీఆర్ ని, హరీష్ రావుని, సంతోష్ రావుని వీళ్ళని నోటీసులు ఇవ్వడం, వీళ్ళని విచారణకు పిలవడం, విచారణ చేయడం కూడా జరిగిపోయింది. అయితే తాజాగా తెలంగాణ రాజకీయాల్లో మరియు బీఆర్ఎస్ పార్టీలో ఒక కలకలం రేపే విధంగా కేసీఆర్ కు కూడా సిట్ నోటీసులు ఇవ్వడానికి అయితే రంగం సిద్ధం చేసింది. ఈ రోజు సిట్ అధికారులు ఎర్రవెల్లిలో ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ కి అయితే నోటీసులు ఇవ్వడానికి అయితే వెళ్తున్నారన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే ఈ చిన్న చిన్న నేతలకు అంటే అంటే కేసీఆర్ కంటే చిన్న వాళ్ళు హరీష్ రావుకి, సంతోష్ రావుకి, కేటీఆర్కి వీళ్ళని విచారించడం జరిగింది. విచారించారు, ఇది ఆడికి అయిపోయింది అనుకుంటే మరి కేసులో వాళ్ళని విచారించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా సమాధానాలు చెప్పారు వాటిని పట్టుకొనే మరి కేసీఆర్ కూడా ఇందులో పాత్రదారుడే, సూత్రధారుడే, మెయిన్ సూత్రధారుడు ఇతడే అన్న విధంగా అయితే ఉద్దేశించే మరి ఇతనికి కూడా నోటీసులు ఇస్తున్నారేమో అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇది బీఆర్ఎస్లో ఒక గందరగోళం సృష్టించే విధంగానే చూడవచ్చు. మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ కి ఫామ్ హౌస్ కు ఉన్న సంబంధం అయితే అది ఎవరు విడదీయలేని సంబంధం అని చెప్పొచ్చు. అధికారంలో కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు కూడా పార్టీకి సంబంధించి ఏదైనా మీటింగులు పెట్టాలన్నా లేకపోతే ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా అది ఫామ్ హౌస్ నుండే జరిగేవి. ఈ క్యాబినెట్ మీటింగ్ కూడా ఫామ్ హౌస్ లోనే పెట్టేవాళ్ళు. మరి ఇప్పుడు ఈ సిట్ అనేది ఫామ్ హౌస్కి వెళ్ళి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ సార్ బయటకు వస్తారా, మరి వచ్చి సిట్ విచారణకు హాజరవుతారా అనేది చూడాలి. అయితే ఇప్పుడు ఒక వార్త అయితే బయటకు వచ్చింది. ఏంటంటే సిట్ నోటీసుల్లో ఏం పేర్కొన్నది అనంటే కేసీఆర్ ఎక్కడ విచారణకు అనుకూలిస్తాం, సహకరిస్తా అంటే అక్కడే విచారణ చేస్తాం. అతను మేము ఫిక్స్ చేసిన ప్లేస్కు కాకుండా కేసీఆర్ ఫిక్స్ చేసిన ప్లేస్కు మేము వెళ్ళి కేసీఆర్ను విచారణ చేస్తామని అయితే పేర్కొన్నారంట. కేసీఆర్కి స్వయంగా నోటీసులు ఇవ్వకుండా ఎవరైతే కేసీఆర్కి కొద్దిగా దగ్గర ఉండే అధికారులు ఉంటారో వాళ్ళకైతే సిట్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది అని అయితే తెలుస్తుంది. మరి ఈ సిట్ నోటీసులు ఇచ్చిన తర్వాత కేసీఆర్ మరి విచారణకు అటెండ్ అవుతారా లేదా? మనం చూసినట్లయితే మొన్నటి వరకు కేటీఆర్ ఏమన్నారు, అసలు ఇవన్నీ లొట్టపీస్ కేసులు, మాకు ఫోన్ ట్యాపింగ్ తోటి సంబంధం లేదు, ఏం లేదు. ఒకవేళ మేము ఫోన్ ట్యాప్ చేసినప్పటికీ కూడా మా వాళ్ళు ఎవరైనా ఫోన్ ట్యాప్ చేసినా కూడా అది చట్ట విరుద్ధం కాదు, ఆ చట్టబద్ధంగా న్యాయమే అని మాట్లాడడం అయితే జరిగింది. కానీ ఇక్కడ నిజం ఏంటి అంటే ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయడం అంటే ఆ వ్యక్తి యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించడమే, చట్టబద్ధంగా నేరమే, ప్రజాస్వామ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నట్టే ఈ విధంగా చూసుకోవచ్చు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఇది చట్టబద్ధత న్యాయం అని మాట్లాడుతున్నారు. మరి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఎఫెక్ట్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వరకే ఉంటుందా, లేకపోతే దీని ప్రభావం రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా పడుతుందా? మరి అదే విధంగా చూస్తున్నట్లయితే ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ విచారణకు హాజరయ్యి ఆ విచారణలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు సిట్ వాళ్ళు, మరి ఆ ప్రశ్నలకు కేసీఆర్ కరెక్ట్ సమాధానాలు చెప్తారా? మరి చెప్పిన తర్వాత ఒకవేళ అది నిజమే అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఒకరి తర్వాత ఒకరిని విచారించడం అనేది జరుగుతుంది. వీరు విచారణ అందరిది ఒక ఎత్తు అయితే ఇప్పుడు కేసీఆర్ విచారణ ఒక ఎత్తు. మరి భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్ముతారా? ఇవన్నీ వట్టి కేసులే, ఇందులో నిజం ఏం లేదు, కేవలం వారిపైన కక్షపూరితంగానే చేసిర్రు అన్న విధంగా ఉంటారా? లేకపోతే వీళ్ళు చేసిన అన్ని 100% నిజమే, వీళ్ళకు రాష్ట్రాన్ని ఆ చేతిలో పెడితే వీళ్ళు అప్పుడే ఇట్లా చేసిర్రు, ఇక ముందు కూడా ఇంకేం చేస్తారో అన్న భయంతో మరి ప్రజలు వెనుకడికేస్తారా? ఏదేమైనప్పటికీ మరి కేసీఆర్ విచారణకు హాజరవుతే సిట్ విచారించిన తర్వాత మరి దీని ప్రభావం, దీని ఫలితం ఎట్లా ఉంటుంది, మరి వీళ్ళ పైన వచ్చిన ఆరోపణలు ఒకవేళ నిజమే అయిన సిట్ నిర్ధారించితే వీళ్ళ పైన చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఏదో ఒక కాంప్రమైజ్కి వచ్చేసి వీటిని ఇడిచి పెడతారా అనేది వేచి చూడాలి.